అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్ ఓవర్ యాక్షన్ అనేది వెలుగులోకి వచ్చింది. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట పుష్కరిణి సమీపంలో కౌంటర్స్ వద్ద రీల్స్ చిత్రీకరణ అనేది వెలుగు చూసింది. టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కారు ఈ యూట్యూబర్. అలాగే కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో వీడియో విడుదల చేసింది గీతూ రాయల్. నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదన్నా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదన్నా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి అందరూ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, గతంలో కూడా టీటీడీ వద్ద రీల్స్ చిత్రీకరణ చేయకూడదు అని అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళు ఫేమస్ యూట్యూబర్లు, మరి వీళ్ళకి ఆ విషయం ఎందుకు తెలియదు అనేటువంటి మాట. సరే, తీశారు, అయిపోయింది, చర్యలకు సిద్ధమవుతున్నారు. మళ్ళీ దానికి పశ్చాత్తాపడుతూ కూడా ఒక వీడియో విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేయటం దేనికి, పశ్చాత్తాపం పట్టం దేనికి అనేటువంటి ఒక వెర్షన్తో పాటు ఏంటి కఠిన చర్యలు అంటే ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా ఒకంత చర్చించుకుంటున్నారు కదా. ఏంటి అసలు దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? మురళి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ఇట్లా రీల్స్ చేయడం కానీ, అక్కడ ఫోటో షూట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయని చెప్పవచ్చు. పాలక మండలి దీనిపైన కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్. గతంలో చెన్నైకి చెందినటువంటి ఒక జంట కూడా ఈ విధంగా ఫోటో షూట్ చేయడము, ఇలాంటి ఫోటోలు దిగడం కూడా మనం చూసాం. అయితే ఆ సంఘటన జరిగింది, చాలా ఇష్యూ కూడా అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా అన్ని తెలిసి కూడా ఈ గీతూ రాయల్ వాళ్ళ టీము ఎందుకు అక్కడ రీల్స్ చేశారన్న దానిపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయని చెప్పవచ్చు. దీని పట్ల హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక నిబంధన ఉంది అక్కడ పూర్తి స్థాయిలో. మనం చూసుకుంటే పుష్కరిణి సమీపంలో కావచ్చు, కౌంటర్స్ వద్ద కావచ్చు, లేకపోతే మాడ వీధుల్లో కావచ్చు, ఎక్కడ కూడా రీల్స్ చేయడం కానీ, ఫోటో దిగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా గీతూ రాయలతో పాటుగా వారి టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సినిమా పాటలతో అక్కడ రీల్స్ చేశారని చెప్పవచ్చు. నన్ను బాగు చేయి గోవిందా అంటూ సినిమా సాంగ్ ఏదైతే ఉందో ఆ సినిమా సాంగ్ ని పూర్తి స్థాయిలో ఏదైతే పుష్కరిణి సమీపంలో కూడా కౌంటర్స్ దగ్గర వీరు రీల్స్ చేశారని చెప్పవచ్చు. దీన్ని వివాదాస్పదం అవుతుంది. రీల్స్ పబ్లిక్ అయిన నేపథ్యంలో కూడా నెటిజన్ల నుంచి, అదేవిధంగా హిందూ సంఘాల నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమైందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఆలయ అధికారులు స్పందించారని చెప్పవచ్చు. ఎందుకంటే నిషేధితమైనటువంటి ప్రాంతాల్లో ఎందుకు రీల్స్ చేశారు, ఈ ఫేమస్ యూట్యూబర్స్ కి ఆ మాత్రం తెలియదా అంటూ ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఆలయ అధికారులు సిద్ధమవుతారని తెలుస్తుంది. నేపథ్యంలో కూడా గీతూ రాయల్ ఇప్పుడు స్పందించారని చెప్పవచ్చు. అయితే గతంలో జరిగినటువంటి రీల్స్ నేపథ్యంలో కూడా తాను తప్పు చేశాను, క్షమించాలని చెప్పేసి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరొక వీడియో రిలీజ్ చేశారు. అనుకున్నదంతా జరిగింది, చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేశారు, తనకు అన్యాయం జరుగుతుంది, నా పైన చర్యలు తీసుకుంటానంటున్నారు, మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అంటూ ఎవరైతే తనని ట్రోల్ చేశారో వారిపైన కూడా ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి నిబంధనలకు ఒకవేళ ఆటంకం కలిగించి లేకపోతే సినిమా పాటలు చిత్రీకరిస్తే కనుక ఆలయ పరిసరాల వరకు నోటీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకు రూల్స్ అతిక్రమించారు అన్న దానిపైన కూడా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ బట్టి యాక్షన్ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారనేది మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటి మాట. గతంలో కూడా కొంతమంది వీడియోస్ తీయడం, ఫోటోషూట్లు చేసుకోవడం, కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులు కూడా అక్కడ ఫోటోషూట్ చేసుకున్నటువంటి పరిస్థితులు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో క్లారిటీ లేదు, వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. తమిళనాడుకు చెందినటువంటి భక్తులుగా కూడా గతంలో వారికి సంబంధించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీరి మీద ఏ విధంగా తీసుకుంటారు మీరు అనేటువంటి ఒక వెర్షన్ కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం
వీళ్ళకి సపోర్ట్గా కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? చాలా వరకు కూడా మనం గతంలో చూసుకుంటే ఒక కొత్త జంట కూడా వివాహం అయిన తర్వాత కొండపైకి రావటము, ఏకంగా 4 కెమెరాలతో కూడా అక్కడ ఫోటోషూట్ నిర్వహించారని చెప్పొచ్చు. నేపథ్యంలో కూడా ఈ అంశం కూడా చాలా వైరల్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయినప్పటికీ కూడా టీటీడీ ఈ అంశం పైన కూడా ఏం స్పందించలేదు, వారిపైన ఎలాంటి చర్యలు కూడా పూనుకోలేదని చెప్పవచ్చు. అయితే ఈసారి ఎందుకు ఈ గీత రాయల్ టీం పైన కూడా ఎందుకు ఈ విషయం సీరియస్ అవుతుందన్న పని మీద ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ట్రోల్ అనేది బాగా జరిగిందని చెప్పవచ్చు వీరిపైన కూడా. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవాలనే అంశం ఇది పాలక మండలి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఎవరికి కఠినమైనటువంటి శిక్షలు కానీ కఠినమైనటువంటి ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే నిబంధనలు ఉన్నాయి కాబట్టి రూల్స్ ఎవరు అతిక్రమించకూడదు. అతిక్రమించి చేస్తే కనుక వాటిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ముందస్తుగా ఒక నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది, నిబంధనలు తెలియక చేశారా, తెలిసి కావాలని చేశారా, ఏం జరుగుతుందో లేక చేశారా అనే అంశం పైన కూడా వివరణ కోరేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అది ప్రముఖ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది కాబట్టి టీటీడీ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అయితే ఎక్కడ రీల్స్ చేయాలి, ఎక్కడ రీల్స్ చేయకూడదు అనేది పూర్తిస్థాయి యూట్యూబర్స్ కు అవగాహన ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి గీతూ రాయల్ అంటే టీం పూర్తిగా చూసుకుంటే చాలా ఫేమస్ యూట్యూబర్స్ వీళ్ళు. ప్రతి ఒక్క అంశం పైన కూడా వీరికి చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళు వీడియోస్ చేయాల్సింది. అయితే ట్రెండింగ్ ధ్యేయంగా పెట్టుకొని ఇలాంటి వీడియోలు చేస్తే ఎలాంటి చిక్కుల్లో పడతారు అనేది ఇప్పుడు ఈ రోజు మనకి సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి గతంలో ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఆ మాత్రం సామాజిక బాధ్యత ఉండాలి అని కూడా మరో వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. పోలీసులకి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా టీటీడీ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని పిలిచి ఈ సందర్భంగా మాట్లాడి వాళ్ళ ద్వారానే ఇతరులకు కూడా, సామాన్య ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనేటువంటి ఒక సలహా కూడా కొంతమంది ఇస్తున్నారు కదా. అలా ఆలోచిస్తుందంటారా ప్రభుత్వం? వస్తుంది, ఖచ్చితంగా అలా ఆలోచించాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి తప్పు చేశారు కాబట్టి వీరికి అక్కడ ఉన్నటువంటి రూల్స్ గురించి పూర్తిగా తెలుసా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వారందరూ ఫేమస్ యూట్యూబర్స్ అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, మనం ఈ షార్ట్స్ ఇక్కడ చేయొచ్చా అంటే కేవలం ఆ స్పాట్ బాగుంటే అక్కడ రీల్స్ ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే టీటీడీ ఒక చర్యలకు ఉపక్రమిస్తే కనుక ఆ టీటీడీలోకి రావడానికి కూడా అనుమతి ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇలాంటి రీల్స్ కానీ కెమెరాలు కానీ అక్కడికి అనుమతి కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్క ఎందుకు ఇంత యూట్యూబర్స్ ఎందుకు తెలియదని చెప్పేసి కూడా మరికొంత మంది కూడా వాదన చేస్తున్నారు. దీనిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది చెప్పొచ్చు కదా కొద్ది రోజుల నుంచి. నేపథ్యంలోని చర్చ చాలా ముదిరిన నేపథ్యంలో కూడా ఒకసారిగా టీటీడీ అంశం పైన కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకు ఆ యూట్యూబర్స్ కి అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత వారిని పిలిపించే అవకాశం ఉంటుంది. పిలిపించిన తర్వాత మీకు నిబంధనలు తెలియక ఏ విధంగా చేశారో, ఎందుకు చేయాల్సిన వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారి వివరణకు సంతృప్తి చెందకపోతే కనుక వారిపైన యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో కూడా ఎవరిపైన కూడా ఇట్లా యాక్షన్ తీసుకోవడం కానీ, సీరియస్ యాక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలాంటి సందర్భాలు లేవు. ఎందుకంటే తెలిసి తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిసారిగా వీరికి హెచ్చరించి వదిలేసే అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా రీతు రాయల్ దీనిపైన కూడా చాలా ఎమోషనల్ గా కూడా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పటికే సగం జీవితం నాకు గడిచిపోయింది. నేపథ్యంలో చిన్న విషయాన్ని పెద్దగా చేశారంటూ ఒక ఎమోషనల్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన పట్ల రీతు రాయల్ దీనిపైన కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే టీటీడీ అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు, ముఖ్యంగా ఒక నోటీస్ ఇచ్చేసిన తర్వాత వారిని విచారణకు పిలిచిన తర్వాత వారికి వివరణ కోరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్ ఓవర్ యాక్షన్ అనేది వెలుగులు చూసింది. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట పుష్కరిణి సమీపంలో కౌంటర్స్ వద్ద రీల్స్ చిత్రీకరించారు. టీటీడీ నిబంధనలను తొంగలో తొక్కారు ఈ యూట్యూబర్లు. కఠిన చర్యలకి నేపథ్యంలో అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి నా జీవితం అంతా అయిపోయింది, చిన్న అంశాన్ని పెద్దగా చేశారు మీరంతా హ్యాపీగా ఉండండి అంటూ కూడా మరొక వీడియోని గీతూ రాయల్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది.